మహాభారతానికి సూత్రధారి, ముఖ్య పాత్రధారి శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడు ఏ రాజ్యానికి రాజు కాలేదు, ఎందుకని? బాగుందమ్మా. ఆంజనేయ స్వామి వారిలాగా శ్రీకృష్ణుడు నిజానికి రాముడన్న పాపం అయోధ్యకి రాజు అయ్యాడు, రామావతారంలో అయ్యాడు. మరి కృష్ణుడు పాపం రాజ్యాన్ని పరిపాలించలేదు, కానీ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళందరికంటే కూడా చాలా గొప్పవాడయ్యాడు. ఎందుకనంటే అందరిలోకి రంజయతి ఇది రాజా అంటారు. రాజు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే రంజింప చేసేవాడు, అంటే పేర్లోనే చెప్పారమ్మా. కాబట్టి ఎవడికి వాడు వెళ్ళి అధికార పీఠంలో కూర్చోవటం కాదు. అధికార పీఠంలో కూర్చునేవాడి యొక్క బాధ్యత ఏంటంటే, రాజు అనేటువంటి వాడి బాధ్యత ఏంటంటే రంజయతి, ఆనందింప చెయ్యాలి. అందరినీ సంతోష పెట్టగలిగాను, నేను ఆ రకంగా పరిపాలన చేయగలను అనుకుంటేనే వాడు వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చోవాలి. అందుకే వాడిని రాజు అన్నారు. మరి ఆ రకంగా చూస్తే కృష్ణుడు రాజే కదా, అందరినీ సంతోష పెట్టాడు కదా. ఇది ఊరికే చమత్కారంగా మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ఆయన ఎందుకు రాజు కాలేదు? ఎందుకనంటే వీళ్ళ వంశీకులు చంద్రవంశం అమ్మ. రాముడేమో సూర్యవంశం, కృష్ణావతారం ఏమో చంద్రవంశం. చంద్రవంశంలో వాళ్ళు రాజులు కావటానికి వీలు లేదు అని ఒక శాపం ఉంది. కృష్ణుడు చంద్రవంశంలో పుట్టాడు, అందువల్ల ఆయన రాజు కాలేకపోయాడు. ఏమిటి, ఎవరు పెట్టారు ఈ శాపం అంటే, వీళ్ళ పూర్వీకుడు యదువు అనేవాడున్నాడు. యదువు యయాతి మహారాజు గారి యొక్క కుమారుడు. యయాతి తన గురువు మామగారు శుక్రాచార్యుడి వల్ల ఒక శాపాన్ని పొందాడు. ఏమని శాపం పొందాడంటే, నువ్వు ముసలితనాన్ని పొందేదువుగాక అని చెప్పి శాపం పొందాడు. ఎవరికైనా పాపం వయస్సు అనేది ఉంటే చాలా సంతోషపడతారు, కానీ నీకు వృద్ధాప్యం వస్తుందని చెప్పి శాపం పొందాడు. వాళ్ళ అమ్మాయిని సరిగ్గా చూసుకోవటం లేదని శాపం పెట్టాడు. పెడితే అయితే దానికి ఒక ఈ రకంగా కనుక చేస్తే నీకు వృద్ధాప్యం తొలగిపోతుంది, ఎవరైనా నీ దగ్గర నుంచి కనుక నీ ముసలితనాన్ని తీసుకుంటాను అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి కొంతకాలం వాళ్ళ దగ్గర ఉన్న యవ్వనాన్ని నువ్వు తీసేసుకోని ఇచ్చాడు. కొడుకుల్ని పిలిచాడు, ఒక్కొక్కడిని పిలిచి, ఒరే అబ్బాయి, ఇలా నాకేమో కోరికలు అనేటువంటివి ఎటువంటివంటే నిప్పులో వేసిన నెయ్యి లాంటివి, భగ్గుమంటుంటాయి అంతే కదా. నెయ్యి అలా వేస్తున్న కొద్దీ నిప్పు అలా పైకి ప్రజ్వలిస్తుంది. నాకు కోరికలు తీరటం లేదురా, కాబట్టి నాకు ఇంకా అనుభవించాలి, ఇంకా కోరికలను తీర్చుకోవాలని అనిపిస్తుంది. దానికి కావాలి, మరి యవ్వనం కావాలి నాకు. ఆయన ఏమో ముసలితనం శాపం పెట్టాడు. మరి అబ్బాయి, నువ్వు నా కొడుకువి కదా, ఆయనకి చాలామంది కొడుకులు ఉన్నారు, నువ్వు కొంతకాలం నాకు తృప్తి కలిగేంత వరకు నా ముసలితనాన్ని నువ్వు తీసేసుకొని నీ యవ్వనాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. భారతంలో ఉన్నటువంటి కథ. ఎవడొప్పుకుంటాడమ్మా? ప్రతివాడికి తెలుసు ముసలితనం ఎంత బాధాకరమైనటువంటిదో. కొడుకులు చాలామంది, ఎవరో చివరికి ఒకడు ఒప్పుకున్నాడు కంటే అది వేరే కదా. ప్రతివాడు కూడా, ఏంటన్నా నీకు పిచ్చా, ముసలితనం వచ్చినా ముసలితనం అనుభవించాలి, నువ్వు నీ ముసలితనం తీసుకొని నా యవ్వనాన్ని ఇమ్మంటావు ఏమిటి? చాలామంది తిరస్కరించారు. అలా తిరస్కరించిన వాళ్ళల్లో యదువు అనేటువంటి కొడుకు ఒకడు ఉన్నాడు. ఆ యదువు కూడా ఈ రకంగానే జవాబిచ్చేట. అప్పుడు శాపం పెట్టేట, దమ్మున్నవాడు కాబట్టి యయాతి, నీకు రాజ్యార్హత లేదు, రాజ్యాన్ని నువ్వు పరిపాలించలేవు అని. కాబట్టి యదువంశీయులు, ఆ యదువంశానికి చెందినటువంటి వాడే వసుదేవుడు. ఆ వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడు. కాబట్టి యదువంశంలో రాజ్యార్హత లేదు కాబట్టి ఆ యయాతి చెప్పినటువంటి మాటని గౌరవిస్తూ వసుదేవుడు తాను రాజ్య పరిపాలన చేయకుండా ఉగ్రసేనుడు అనేటువంటి వాడికి తన రాజ్యాన్ని తిరిగి అప్పచెప్పాడు. ఉగ్రసేనుడి యొక్క కొడుకే కంసుడు. కాబట్టి అందుకని వసుదేవుడు రాజ్యాన్ని పరిపాలన చేయాల. వసుదేవుడి యొక్క బాటలోనే యదువంశీయుల యొక్క బాటని గౌరవించటం, నిజానికి అవదలుచుకుంటే రాజు అయిపోయేవారు, ఆ మాటని గౌరవించడం కోసం శ్రీకృష్ణుడు కూడా రాజు కాలేదు. అందువల్ల రాజ్యానికి కేవలం సంరక్షకుడి కింద ఉన్నాడు, ద్వారకా నగరానికి సంరక్షకుడి కింద ఉన్నాడు, కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. నిజానికి రాజు యొక్క అర్హత అదే, కానీ పేరుకు మాత్రం రాజు కాలేదు. ఇది ఆ శాపాన్ని అనుసరిస్తూ కాలేదు.